లండన్ से। ఒక సింపుల్ టాస్క్ మాత్రమే మీకు ఇచ్చాను, గెట్ మీ దట్ డైరీ అని. మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను, అయినా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. మ్యామ్, కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. ఇంత పెద్ద రైడ్ చేయాలి అనుకున్నప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి, కానీ దానికి కొంచెం టైం కావాలి. అంత టైం మనకి లేదన్నానుగా. ఎలక్షన్స్ నెత్తి మీద ఉన్నాయి. తలైవని ఈసారి మాత్రకే ఫండ్ చేయబోతున్నాడు. ఆ డైరీ మనకి దొరుకుంటే గొడౌన్లో దాచిన క్రికెట్ లీగ్ డబ్బు మొత్తం మనం సీజ్ చేసేవాళ్ళం. డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎట్ స్టేక్ ఫర్ మీ అండ్ మై పార్టీ? డూ యూ? తలేవా ఇక ఊరికే ఉండాడు. ఆ మైత్రి పార్టీ మీకు తెలిసే ఉంటారుగా. అతను మాత్రే బిజినెస్ పార్ట్నర్ కూడా. అతనిప్పుడు నా కోసం పనిచేస్తున్నాడు. ధారావికి సంబంధించిన ప్రతి విషయం అతనిక ముందు నాకే చెప్తాడు. ఈసారి ఎలక్షన్స్కి ముందు మొత్తం మహారాష్ట్ర చూస్తుంది ఏ రకంగా వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఒంటరిగా ముంబైలోని అతి పెద్ద క్రిమినల్ నెట్వర్క్ని ఎదుర్కొందో, ఎలా ఓడించిందో. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది ఈసారి. నేను ఎంత దూరం వెళ్ళగలను తలేవన్ అంచనా కూడా వెయ్యలేడు. బ్యాక్ టు వర్క్. చెప్పు రాజనన్న, మన భవన్ ఆఫీస్ మీద రైడ్ అయింది. ఫైరింగ్ కూడా చేశారు. మనోళ్ళు ఎంతమంది? అందరూ పారిపోయారు. అకౌంటెంట్ మాత్రం చచ్చిపోయాడు. ఐరోలి శివరి ముల్లుండు. ఈ గోడౌన్లలో డబ్బు తీసుకుని సాయంత్రానికిలా నువ్వు ఇక్కడ ఉండు, అర్థమైందా? సరే అన్న. రైట్స్ ఇంకా జరగవచ్చు. అన్నా, గిరీష్ బుకాడే, రెవెన్యూ సెక్రటరీ.
శాంటా క్రూజ్ 5 స్టార్ హోటల్ జిమ్లో ఉంటాడు. ఓకే అన్న. గంటలో పని పూర్తి చేసి రావాలి. చల్ బండి తీ. ఎందుకు? శాంటా క్రూజ్కి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? గిరీష్ బోకాడేని ఎవరో ఉన్నారంట. ఓరని అమ్మ, ఖచ్చితంగా దొరికిపోతాం. వాడికి సీఎంతో పార్ట్నర్షిప్ ఉంది తెలుసా? సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అయితే సరే, నీ ఐటెంకి ఫోన్ చేసుకో, త్వరగా కానివ్వు. కైకో ఆఖరిసరిగా ముద్దు ముచ్చట తీర్చుకో. నీ అబ్బరే. అరే నీకేమైనా అయితే చోటా ఇఫ్రాన్ ఉన్నాడు, చోటా ఇమ్రాన్కి బదులు. రేయ్ పద పద రారా. యుద్ధం గెలవటానికి స్ట్రాటజీ ఒకటే చాలదు. సరైన టైంలో సరైన స్ట్రాటజీ వాడటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ లోకం మొత్తంలో ఛత్రపతి శివాజీ మహారాజును మించిన ఎగ్జాంపుల్ లేదు. దీన్ని మరాఠీలో గని మిఖావా, అలాగే ఇంగ్లీష్లో గొరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే శక్తి కంటే ముందు యుక్తిని ప్రదర్శించాలి. శత్రువుకి దాడి చేస్తున్నామనే అనుమానం రాకూడదు. వాడి ధైర్యాన్ని తుంచితే శత్రువు ఓడిపోతాడు. ఇదే అసలైన గని మిఖావా. వెన్ ద ఎనిమీ అడ్వాన్సెస్ వి రిట్రీట్, వెన్ ద ఎనిమీ క్యాంప్స్ వి హరాస్, వెన్ ద ఎనిమీ టైర్స్ వి అటాక్, వెన్ ద ఎనిమీ రిట్రీట్స్ we pursue. Got it? Yes, sir. కానీ ఈ టాక్టిక్లో మనం ఒక స్టెప్ ముందు కూడా వెళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా బయట నుంచే అటాక్, బయట నుంచే హరాస్ చేస్తూ చేస్తూ అదే టైంలో శత్రువుని లోపల నుంచే కుంకదీస్తే దాట్ వుడ్ బి ఎ డబుల్ అటాక్. ఇది ఎలా అచీవ్ చేయాలో మీరు చెప్పగలరా? సార్, అటాక్ చేసి దాడి చేయొచ్చు. కరెక్ట్. సార్, ఎస్. శత్రువు చుట్టూ ఉన్న వాళ్ళని చంపి కేయాస్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, కానీ అది అటాక్ అవుతుంది. కానీ నేను చెప్పిందేంటి? శత్రువు అలిసిపోనంత వరకు, కృంకిపోనంత వరకు అటాక్ చేయకూడదు. సార్, కానీ ఒకవేళ మనం అటాక్ చేసే పరిస్థితి వచ్చినా శత్రువుకి ఎలా అనిపించాలంటే అది వాడి మనిషి పనే అనిపించాలి. దెన్ దాట్ వుడ్ బి అ పర్ఫెక్ట్ అటాక్. చదరంగంలో గెలవాలంటే సిపాయిగా మారి తీరాలి. యుద్ధం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలి. గన్ ఎవరు కాలుస్తారో డస్ నాట్ మ్యాటర్. టార్గెట్ని మనం డిసైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. జై హింద్, జై మహారాష్ట్ర.